శ్రీనివాసరాజు ఇన్ఫాక్ట్ శ్రీనివాస భూపతి వర్మ వీళ్ళు ముగ్గురు అక్కడ చేరుకోవడం మరి కాసేపట్లో ప్రధాని మోదీ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధాని మోదీతో ఇన్ఫాక్ట్ ప్రధాని మోదీని వేదిక మీదకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు, క్రౌడ్ లో అక్కడున్న వాళ్ళలో ఒక్కసారిగా ఉత్సాహం, అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉత్సాహంతో మరి ముఖ్యంగా అక్కడ కొంతమంది అయితే మాత్రం పచ్చ కండువారిని అలా ఊపుతూ వాళ్ళు రెపరెపలాడిస్తూ అభివాదం చేయడం జరుగుతోంది. మరికొంతమంది ఇటు భారతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విశ్వాసం మీరు చూడడం జరుగుతోంది. పోలీసులు మీరు చూస్తే మధ్యలో ఉన్న పోలీసులు అక్కడ ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఎటువంటి ఉద్రిక్తతకు దారి తీయకుండా అట్ ద సేమ్ టైం భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా అక్కడికి చేరుకున్నారు. సభావేదిక మీద ఆసనమైన సందర్భం మీరు చూడొచ్చు. ఆయన రైట్ సైడ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కూర్చున్న విశ్వాస్ మీరు చూడడం జరుగుతోంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి 2.0కు శంకుస్థాపన పడబోతోంది. రాజధాని అమరావతి కోసం 49,040 కోట్ల రూపాయలతో 74 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే సభా వేదిక దగ్గరకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభా వేదికకు చేరుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి. చూడొచ్చు మీరు ఆన్ స్క్రీన్. ఆ తర్వాత మరికొంతమంది విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు, సభా వేదికకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభకు చేరుకోబోతున్నారు ఆయన. ఇటు అసెంబ్లీ కావచ్చు, అమరావతి అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. వీటికి 49,040 కోట్ల రూపాయల వ్యయంతో వీటన్నిటితో మొత్తం 74 ప్రాజెక్టులు దీనిలో భాగం కాబోతున్నాయి. దీంతో పాటు మరో 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు, ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. వాటికి సంబంధించి మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా నాగా యలంకలో గుర్తుపెట్టుకోండి, డిఆర్డిఓకి సంబంధించి అక్కడ మిసైల్స్ ప్రయోగానికి ఆ ప్రయోగ కేంద్రానికి 1,459 కోట్ల రూపాయలని 1,459 కోట్ల రూపాయలని అమరావతి కేంద్రంగా భారత్కు ఉపయోగపడేందుకు అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇటు దేశానికి అభివృద్ధి పదంలో అమరావతి ముందుకు తీసుకువెళ్లడమే కాదు, రక్షణ రంగంలో కూడా కీలక భాగస్వామ్యం కాబోతోంది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు 100 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలో డిపిఐఐటి చేపట్టే యూనిటీ మాల్కు, అలాగే 293 కోట్ల రూపాయలతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంతకు మించి మాట్లాడుకునే సందర్భంలో అఫ్ కోర్స్ దేని ప్రత్యేకత దాంతే, కానీ మాట్లాడుకునే సందర్భంలో NHAI నేషనల్ హైవేకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఇక్కడ 3,176 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు 6 ప్రాజెక్టులకు సంబంధించి రోజు చేపట్టబోతోందంటే చిన్న మాట. సో అటువంటి సందర్భంలో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ మరి కాసేపట్లో చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్న వాళ్ళకి అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రులకు సంబంధించి మనం చూడొచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏకంగా 6 ప్రాజెక్టులు, ఇన్ఫాక్ట్ 6 రహదారులు, అది కూడా 3,176 కోట్ల రూపాయల వ్యయంతో చిన్న విషయం అయితే కాదు. ఇలా అనేక అంశాలున్నాయి. దాంతోపాటు 3,680 కోట్లతో 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. రైట్, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ సభా వేదికకి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ మంత్రులు కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఆయనకు స్వాగతం. ప్రధాని మోదీ వేదికకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు కూడా సభా వేదికకి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వారికి అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్న సందర్భం. ఒక్కసారి సభా వేదిక దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. మిత్రులారా ఒక్కసారి చెప్పండి ఆ జెండాలతోటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి.
అద్భుతం, పరమాద్భుతం. మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు. మోదీ గారు అంటేనే దేశగారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు, ఒక దృఢమైన శక్తి, ఒక సమైక్య భారతానికి ప్రతీక, యావత్ ప్రపంచంలోనే అగ్రమగామి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం. It gives us great pleasure to welcome the Honorable Prime Minister, and I now request our Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, to felicitate the Honorable Prime Minister. This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our Honorable Chief Minister, and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. మరింత గట్టిగా జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక 3 అక్షరాల నమ్మకంతో అమరావతి అనే 5 అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు. కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా, దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే 5 అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది. ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఆలోచిస్తారు, అందరూ అనుకుంటారు నా ప్రజలు, నా దేశం, నా ఇల్లు, నా వాకిలి అని. కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు. కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క దూరదృష్టితోటి, వారి పట్టుదలతోటి, వారి